నాగేంద్ర గారు చెప్పండి. అనేక స్కామ్లు బయటపడ్డాయి. అవి ఫైనల్కి వచ్చే సమయంలో ఇప్పుడు ఆరోపణలు చేసేస్తే సరిపోతుందా? అందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారా అసెంబ్లీ సాక్షిగా? మేడం వీళ్ళు వచ్చిన నాటి నుండి కమిషన్ల పేరు కమిషన్స్ చేస్తున్నామని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లేకుంటే ఎంక్వైరీ కమిషన్ లేకుంటే అఫీషియల్ కమిషన్ అనేకమైన కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు, డైవర్స్ చేస్తున్నారు. నంబర్ 1. రెండవది నేను ఏమంటున్నా అంటే లింగం గారు గతంలో మళ్ళా ఎలక్షన్ లో వీళ్ళు స్పీచ్ ఇచ్చినట్లు ఎలక్షన్ లో ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్ రిపీట్ చేస్తుంది మేడం. వీళ్ళకి ఇంకా కూడా వస్తుంది ఏంటంటే 1.5 year అయింది మనం గవర్నమెంట్లకు వచ్చి మనదే ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వమే, మా మంత్రులే ఉన్నారు, మాకు సంబంధించిందే ఉన్నది అనేది మర్చిపోతున్నారు. ఇంకా కూడా ఆ ఫీలింగ్ వస్తలేదు వాళ్ళకి. అందుకే నేను ఏమంటున్నా అంటే అనేకమైన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కరెంట్ల కుంభకోణం అన్నారు, లేకుంటే కాళేశ్వరం మీద పెట్టిండ్రు. విపరీతమైన ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే వాళ్ళు పిలిచి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా చేశారు. అంటే నేను ఒక్కటేమంటున్నా అంటే ఏదైతే కమిషన్ లేచి ఎంక్వైరీలు చేసుకుంటూ కాలయాపన చేస్తుండ్రో దీనికి అంతటి కూడా ఏంటంటే వీళ్ళు సాధ్యం కాని హామీలు ఇచ్చారు మేడం. వీళ్ళు సాధ్యం కాని గ్యారంటీలు ఇచ్చిండ్రు, అసాధ్యమైన గ్యారంటీలు ఇచ్చి అసాధ్యమైన వాగ్దానాలు చేసి ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంతకు వచ్చింది అంటే సెక్రటరియట్ లో కాంట్రాక్టర్లు ఎవరెవరికైతే బిల్స్ రావాలనో వాళ్ళందరూ పోయి మేము కమిషన్ ఇవ్వమంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము బిల్స్ పెండింగ్ ఉన్నాయి, అవిటిని పేమెంట్ చేయకుండా మళ్ళా తర్వాత మీరు వచ్చిన తర్వాత ఈ రోజు కమిషన్లు ఇవ్వమంటే మేము ఎక్కడికి వెళ్ళి ఇస్తామని చెప్పి బహిర్గతంగా మా నాయకుడు అసెంబ్లీలో అడిగితే బహిర్గతంగా సెక్రటరీల సచివాలయంలోకి వెళ్ళేసేసి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తుంటే మంత్రి గారు పక్క డోర్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనము మీ ఛానళ్ల ద్వారానే మేము కూడా చూడడం జరిగింది. అంటే అంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గతంలో ఏంటంటే స్కామ్లలో ఇరికిపోయి అనేకమైన అవినీతిల్లో కొట్టు మిట్టాడుకొని వాళ్ళ ఆది నాయకుని కాడికెళ్ళి మొదలుకుంటే ఇంతవరకు కూడా అనేకమైన స్కామ్లు, ఇప్పుడు బోపోల్ స్కామ్ లేకుంటే టీజీ స్కామ్, అంటే అనేకమైన స్కామ్లలో ఇరికిపోయిన పరిస్థితి మనం గతంలో చూసినాం. ఆ పార్టీ ఆలోచన అదే తీరుగా ఇప్పుడు కూడా ఇక్కడ కాలయాపన చేసుడు, కమిషన్లు దండుకోవడము, అవినీతికి పాల్పడము అనేది జరుగుతూ ఉన్నది. అనేకమైన వాటిలో వీళ్ళందరూ కూడా ఇరికిపోతా ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు గ్యారంటీల పేరు మీద 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. మళ్ళా అవి సాలయ్య అన్నట్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా యూత్ కొరకు ఒకటి పెడతా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మేడం, ఏంటంటే వాళ్ళు మహిళలకు 2500 ఇస్తామన్నారు, దాన్ని ఊసేలేదు. పెళ్లిళ్ళు అయితే బంగారం ఇస్తాం, షాది ముబారక్ గానీ ప్రశ్నించండి, మిమ్మల్ని ఎవరు అడగట్లేదు. కానీ మేము అదే అంటున్నాం, డైవర్స్ చేయడంలో భాగంగా డైవర్స్ చేయడానికి వీటిని ప్రజల దృష్టిని మరలించడానికి వీళ్ళు చేస్తా ఉన్నారు. ఈ 1.5 year లో వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు నిధులు నియామకాలు ఏదైతే అన్నామో నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. నియామకాలు గాలికి వదిలేసేసారు. 50,000 ఇచ్చినాం, 50,000 ఇచ్చినాం. గత ప్రభుత్వం ఇచ్చిన వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి కూడా వాటిని కూడా గొప్పలు చెప్పుకొని 2 లక్షల ఉద్యోగాలు అన్నమాట అక్కడ గాలికి వదిలేసేసారు. ఉద్యోగస్తులను, నిరుద్యోగులను అందరినీ కూడా. నిరుద్యోగులు ఎంతవరకు మేడం అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి విరమించుకుంటా. నేను ఎట్లా అంటే నిరుద్యోగులు ఏ విధంగా అయినారంటే ఎన్నికల లోపల చూస్తే వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిర్రు, వాళ్ళ అవ్వల కాళ్ళు మొక్కిర్రు, వాళ్ళ తాతల కాళ్ళు మొక్కిర్రు. మీకు పెన్షన్ వస్తున్నదని చెప్పి, లేకుంటే వాటర్ వస్తున్నదని చెప్పి, అనేకమైన స్కీమ్లు వస్తున్నాయని చెప్పి మీరు కేసీఆర్ కేసేటట్లున్నారు. రైతు బంధు పేరు మీద రైతు బంధు ఎవరు ఇవ్వలేరు, కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పి మా బిడ్డ అని చెప్పి కేసీఆర్ గారు కేసేటట్లున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి వేయండి అని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఇవ్వకుండా ప్రచారం చేసి వీళ్ళకి చేస్తే ఈ రోజు నిరుద్యోగ భృతి పేరు మీద నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. ఇవాళకి దాని గాలికి వదిలేసేసారు. లేకుంటే ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు,
వాళ్ళని గాలికి వదిలేసేసాడు. నేనేమంటున్నా, అవినీతి కమిషన్లు లేవంటున్నారు కదా. నేను ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరిని కూడా వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్మును, వాళ్ళకి రావాల్సిన సొమ్మును రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఉందో దాంట్లో కూడా కమిషన్లు ఇచ్చినట్లయితే, కమిషన్ ముందు కాంటాక్ట్ గా మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా వస్తున్న చెక్కులు, రానోళ్లకు లేనే లేవు. సంవత్సరాలైనా కూడా వాళ్ళకి అదే ఇచ్చే అదే పరిస్థితుల్లో లేవు. నిన్న డిబేట్ కూడా అదే, ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలతో ఎందుకు, ఆధారాలతో దర్యాప్తుకి ఎందుకు కోరటం లేదని నాగేంద్ర అన్న ఏదన్నా ఉంటే ప్రూవ్ చేయండి అన్న, ఉట్టిగా వేగ్గా మాట్లాడడం కాదు కదా. నేను ప్రూవ్ చేస్తా తమ్మి, నేను Right. ప్రూవ్ చేస్తా. కృష్ణారెడ్డి గారు. నా దగ్గర లిస్ట్ రండి, ఉంది. prove నా ఎక్కడ దగ్గర రమ్మంటే proof చేద్దాం, చేస్తా. పోదాం, మేడం, నేను చర్చిద్దాం. మీకు అందిస్తా. కృష్ణారెడ్డి మళ్ళా డిబేట్ పెట్టండి దాని మీద. నేను పేర్లతో యుద్ధంగా నేను మీకు అందిస్తా. మళ్ళీ అందియండి, డిబేట్ definitely గా. పెట్టండి. వాళ్ళ నాయకులను ఎవరన్నా పిలిపియండి, Right. పిలిపించేసి కృష్ణారెడ్డి గారు. పెట్టండి, వాళ్ళకు కూడా అందజేయండి. నేను ఏమంటున్నా అంటే, చెప్పండి. గతంలో ఎక్కడ పడితే అక్కడ Please, కమిషన్లు, నాగేంద్ర గారు. అవినీతిమయము, అవినీతిని కంట్రోల్ చేయలేక అనేకమైన తీరుగా రాష్ట్రము అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు అదే చెప్తున్నారు, ఆరోపణలు కాదు ఆధారాలతో ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గా దీనిల అడుగుతున్నారు. మీద కూడా రాజకీయాలు అవినీతి చేస్తున్నారు. జరిగిందని దీనిల క్లారిటీ మీద మీకుంటే ఆధారాలతో మీరు దర్యాప్తు సంస్థలను అప్రోచ్ అవ్వచ్చు కదా అంటున్నారు. కృష్ణారెడ్డి గారు మీరు మేము చెప్పండి. ఏమంటున్నామంటే, ఇప్పుడు నాగేంద్ర ఇన్ని గారు, జనం please, చెప్తున్నారు కృష్ణారెడ్డి కదా, గారితో మాట్లాడి మీరు మళ్ళీ మీరు మీతో మీరు- మీరు ఇంకొక గ్యారంటీ గురించి ముఖ్యమంత్రి గారు సభలో చెప్పిండు. మేడం, ఎస్, కృష్ణారెడ్డి గారితో మాట్లాడి తర్వాత నేను మాట్లాడతారు. లాస్ట్ ఆరోపణల కోసం మళ్ళీ డిబేట్ పెట్టలేదు. కృష్ణారెడ్డి గారు. విషయం మేడం, నేను సింగిల్ లైన్ లో చెప్తా. ముఖ్యమంత్రి గారు ఏదైతే సభలో చెప్పిన మాట ఉందో, ఏదైతే నేను ఇంకొక గ్యారంటీ ఉన్నది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆడ జైల్లో కట్టించేది ఉన్నది, నేను కట్టేయలేకపోతున్నా అని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో, అట్లాంటి మాటలు చెప్పుకుంటూ మాట్లాడదాం. ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది. కమిషన్ లేయడం ఎందుకు? నాగేంద్ర గారు. ఓకే, ఓకే. కృష్ణారెడ్డి గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం